ఈ హైదరాబాద్ బస్తీ వికాస్ ఏర్పడడానికి నేను ఒక పర్సన్ ప్రకాష్ గారు ఎన్నో రోజుల నుంచి మాట్లాడితే బాగుంటుందన్న ఈ ఐడియాలతోటి ఈ స్లమ్ ఏరియా విద్యాసాగర్ గారు కూడా తెలుసు స్లమ్ ఏరియాని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ఐడియాలు నేను ఇస్తానని చెప్పినాను. ఆ విధంగా ముందుకు వచ్చేసి అది పెట్టేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటే పెట్టినందుకు వాళ్ళకు వాళ్ళ సహచరులకు విద్యాసాగర్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ సమావేశకు అధ్యక్షత వహించిన అధ్యక్షుల గారికి వేద్ కుమార్ గారికి ముఖ్యంగా 2001 నుంచి ఉద్యమంలో కూడా నా సహచరులు శ్రీధర్రావు దేశపాండే గారికి, తిప్పతి యాదయ్య గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా అన్ని జేఏసీలకు అన్ని సంఘాలకు మూలము స్ఫూర్తి తెలంగాణ ఉద్యోగుల సంఘం. మీ అందరు తెలిసి ఉండాలి. ఎందుకంటే 2001 టీఆర్ఎస్ ఎప్పుడు ఆవిర్భావం జరిగిందో ఉద్యోగుల సంఘం అప్పుడు ఆవిర్భావం జరిగినప్పుడు అసలు టీఆర్ఎస్ను ఉద్యోగుల సంఘాన్ని చూసి ప్రతి వ్యక్తి అవహేళన చేసిన వ్యక్తులే. ఎప్పుడే కానీ మేము ఉద్యోగుల సంఘం పెట్టినప్పుడు కూడా దీనికి ఏదానికి కానీ ఒక రాజకీయ పార్టీ అన్నదండగా ఉంటేనే ఏ ఉద్యోగాన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అవుట్లైట్గా టీఆర్ఎస్ కేసీఆర్తో కలిసి మేము ఉద్యమం చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు. ముఖ్యంగా మనం ఎంత ఉద్యమం చేసినామో, ఎంత ఉద్యమం చేసి తెలంగాణ సాధన చేసినామో, ఆ సాధన చేసినాక ఆ తెలంగాణ నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యమని మీ అందరికీ తెలియడం జరుగుతుంది. మీరు అనుకుంటారు తెలంగాణ వచ్చేసింది ఇక ఏం లేదు మనం పడుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ మనకు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా 50% తెలంగాణనే మనం సాధించడం జరుగుతుంది. 5 to 10 years ఇంకా సీమాంధ్ర పెద్దలను జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉంటా కాబట్టి నాకు అన్ని తెలుసు. ముఖ్యంగా తెలంగాణ సాధన అయినాక ఒక ప్రభుత్వము ఏర్పడినప్పుడు అడ్మినిస్ట్రేషన్స్ లెవెల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ నడవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇమీడియట్లీ నామినేట్ చేయవలసిన బాధ్యత ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంతమంది ఉండాలనేది జూన్ 2 కూడా వాళ్ళు అలొకేషన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ సీమాంధ్ర అధికారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు వాళ్ళంతా ఒకటైపోయి తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్న చేయాలనే ఉద్దేశంతో అసలు ఇంతవరకు కూడా జూన్ 2 ఏర్పడితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను ఎవరిని కూడా అలొకేట్ చేయలేదు. దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారు 2001 నుంచి ఏ విధంగా ఉద్యమం చేసి ఎన్ని కష్టాలు వచ్చి ఉద్యమం చేసిండో తెలంగాణ ఉద్యోగులు అదే విధంగా చేసినాక ఆ కేసీఆర్కు ఇప్పుడు కూడా అదే విధంగా ప్రాబ్లమ్ సీమాంధ్ర అధికారులు, సీమాంధ్ర రాజకీయాలు కూడా అదే విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. 5 సంవత్సరాలు మనం కూడా కేసీఆర్కు మన ఉద్యమం చేసిన కేసీఆర్కి కానీ టీఆర్ఎస్కి కానీ వెన్నుదన్నగా ఉండి డిమాండ్ చేయొద్దు. మనం ఐడియాలో చేయాలి, అడ్వైజ్ ఇవ్వాలి, ఏ విధంగా చేయాలని అడ్వైజ్ ఇచ్చేస్తే ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని మనం తెలంగాణ నిలబెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ మాత్రం మనము క్రిటిసైజ్ చేసేసి అవహేళన చేస్తే అదంతా మనం అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. జనరల్గా మీకు తెలుసు ఈ మధ్యన 2 ఇష్యూలు చెప్తారు. ఒకటి ఏమిటంటే హౌజర్ సర్వే గురించి పెద్ద ఎత్తున గడబడి చేసి సీమాంధ్ర అధికారులు ఎక్కడ బయటపడతారని చెప్పేసి హౌజర్ సర్వేలను కూడా వాళ్ళు పెద్ద ఎత్తున హైకోర్టు పోయి ఆపాలని చేసినారు. 2వ విషయం మొన్న మెట్రో రైలుకి సంబంధించిన ఇష్యూ. ఎందుకోసం అంటే ఉద్యోగులను భయపరికేట్ చేయకపోతే అసలు ఉద్యమం వచ్చిందే ఉద్యోగుల నుంచి. ఎందుకంటే ఉద్యోగులకు తెలుసు కాబట్టి మనం ఎంత నష్టపోతున్నామో దాని నుంచి ప్రజల వద్ద తీసుకొని ప్రజలను పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రిపేర్ చేసేది ఉద్యోగులని. ఉద్యోగులు ఆ ఉద్యోగులను తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న విద్యావంతులే కానీ ఇంటలెక్చువల్స్ డిఫరెంట్ వర్గాలు డిఫరెంట్ సంఘాలు అనేది ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడపడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తి మనకు ఉన్నది కాబట్టి ఆ స్ఫూర్తితో మనం నడిపేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఒక ముఖ్యంగా ఉద్యోగుల బైఫర్కేషన్లో కూడా ఒక 70,000 మంది, ఎందుకంటే స్టేట్ క్యాడర్ మొత్తము 12 లక్షల మంది ఉంటే ఓన్లీ ఇప్పుడు కమలాసన్ కమిటీ చేసింది ఓన్లీ 70,000 మందినే బైఫర్కేషన్ చేయమని. 70,000 మందిలో పాటు 20,000 మంది వాళ్ళు సీమాంధ్ర అధికారులు అంటున్నారు. సెక్రటరియట్, డైరెక్టరేట్స్, కమిషనరేట్లు ఉన్న ఉద్యోగులను బైఫర్కేట్ చేయమంటే అసలు ఎందుకంటే ఏ ప్రాంతం వాళ్ళ 20,000 మందిని చేస్తే పెద్ద నష్టం ఏముంటుందండి. ఆ నష్టం చేయకుండా అధికారులను ఇక్కడనే ఉంచేసి ఇక్కడ మనకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అవుట్ సీమాంధ్ర అధికారులకు, సీమాంధ్ర రాజకీయ నాయకులకు ఇచ్చి మన తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని దృష్టి పెట్టుకున్నారు.
ఆ దృష్టిలో కూడా మనం కూడా ఆ మీడియా కూడా అదే విధంగా పెట్టుకుంది. మనం కూడా దానికి భాగస్వామ్యం అయ్యి వాళ్ళు చెప్పినట్టు అందరూ వాడినట్టు మనం ప్రభుత్వానికి అండదండ లేకుండా మనం ప్రాబ్లం క్రియేట్ చేసేస్తే దాన్ని అందరూ మనం అనుభవించిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే మన మెట్రో రైలు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఏమైనా సంబంధించినవి కరస్పాండెన్స్ నడుస్తుంటాయి. ఇప్పుడు అది ఏ ప్రభుత్వం ఉన్నా నడుస్తుంటాయి. అది కావచ్చు కొన్ని సీమాంత అధికారులు వాళ్ళకి లీక్ అవుట్ చేసేసి దాన్ని పెద్ద గగ్గోలు చేశారు. దాని నుంచి మనకు కూడా డౌట్ వస్తుంది, ప్రభుత్వం ఇట్లా చేస్తుందా అనే డౌట్స్ వస్తాయి. అక్కడ డౌట్ పెట్టుకోవద్దు, కావాల్సిన వాళ్ళు అదే చేస్తున్నారు. వాటర్ బిల్కి సంబంధించిన ఇష్యూ అని దేశపాండే గారికి తెలుసు. ఆ ఇష్యూస్ సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ వాళ్ళు కాపీ కొట్టేసి దాంట్లో పెద్ద ఎత్తున గడపడి చేయాలని చూస్తున్నాం. ఇవన్నీ మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ప్రభుత్వానికి మైండ్ ఉద్యమంలో పనిచేసిన కేసీఆర్కు మనం అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. లేకపోతే మనం అందరూ నష్టపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ప్రభుత్వంలో దగ్గర ఉన్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అందరికీ తెలవడానికి అవకాశం ఉండదు, విలేజ్ లెవెల్లో జిల్లా లెవెల్లో తెలవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ సెటప్ లేనందుకు ఐఏఎస్ ఆఫీసర్ కూడా నేను ఎందుకు ఈ పని చేయాలి, నేను ఆంధ్ర సీమాంతకు అలాట్ అవుతున్నాను, నేను ఇక్కడ అలాట్ అవుతున్నాను, నేను ఇక్కడ సీరియస్ ఒక పని చేసినప్పుడు దాని మీద నాకు సీమాంత చంద్రబాబు గారు అక్కడ పోయినాక మనకు అడ్డంకు సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది, నేను సర్వీస్ కంప్లీట్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతి పాలసీ డిసిజన్లో కూడా డైలమా పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసంకే కావలసిన చంద్రబాబు నాయుడు కానీ వెంకయ్య నాయుడు కానీ సీమాంత అధికారులు కానీ ఢిల్లీలో పెద్ద ఎత్తున పైరవ్ చేసేసి ఈ బైఫర్కేషన్ అనేది డిలే చేయడం జరుగుతుంది. అందుకోసంటే మనం కూడా ప్రభుత్వం వెనుదల ఉండి బైఫర్కేషన్ ముందుగా సెటప్ అయిపోతే ప్రభుత్వ పరంగా కూడా ప్రజలకు అందవలసిన పాలసీస్ కేసీఆర్ అన్ని బ్రహ్మాండమైన పాలసీస్ పెడుతున్నది మీరు చూస్తున్నారు. కాబట్టి ఎందుకు ఆ విధంగా పెడుతున్నారంటే కేసీఆర్ మన 100 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణను ఇతర ప్రాంత వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు మన వాళ్ళని మనం పరిపాలించుకుంటున్నాం. ఎందుకు ఆ పరిపాలించుకున్నప్పుడు అది ఒక కేసీఆర్ వల్లనే సాధ్యం. ఎందుకంటే నేను కేసీఆర్ గురించి చెప్పాను కదా, కేసీఆర్ వల్లనే సాధ్యమైందని 100% నమ్ముతున్నా. కేసీఆర్ 4 టైప్ల ఉద్యమం చేసిండు, రాజకీయం చేసిండు, లాబింగ్ చేసిండు. లాబింగ్ చేసుకుంటూ ఇంటలెక్చువల్ చేసేటటువంటి వాళ్ళతోటి ఒక్కొక్క ఫీల్డ్ మీద, కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన, హెల్త్ మీద సంబంధించిన ఒక ప్రతి ఇష్యూస్ మీద, కల్చర్ సంబంధించిన దాని మీద, ప్రతి దాని మీద రూరల్ లెవెల్లో డిస్కస్ చేసి ఇంటలెక్చువల్ తీసుకొచ్చి దాని మీద పెద్ద ఎత్తున స్టడీ చేసి ఆ స్టడీకి సంబంధించిన అటువంటి ఇంటలెక్చువల్ రిపోర్ట్స్ని ఇప్పుడు కేసీఆర్ ప్రజలకు ఈ విధంగా అందించాలి. ఇరిగేషన్ సంబంధించిన ప్రతి దాన్ని కూడా ప్రజలకు ఈ లెవెల్లో తీసుకపోతేనే మనం స్టేట్ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఒక పెద్ద ప్రాంతంలో మనం మంచి డెవలప్మెంట్ ఏరియా, ప్రపంచానికి ఒక మార్గదర్శకం ఇవ్వడానికి అవకాశం పెడుతుందని మనకి ఈ మధ్యన చూడలేదు. ఆ టైంలో కూడా మనం వెలుగుదల ఉండించి ఆ పాలసీస్ అనేది ప్రజల వద్ద తీసుకోవాల్సిన బాధ్యత మనం ఇస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రజలకు ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మనము, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గుడ్డి మనకు దోషిన ప్రభుత్వానికి వెన్నుదనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం విమర్శలు లేకుండా ప్రభుత్వానికి వెన్నుదన్న ఉండి మేము సైతం మీరు ఎక్కడ ఉంటాము, మీరు భాగస్వామ్యం డెవలప్మెంట్ చేయండి, తెలంగాణ పునర్నిర్మాణం కూడా మేము ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అది అంటేనే మనం సాధించుకోవడానికి అవకాశం మంచి తెలంగాణ మనం అభివృద్ధి సాధించుకోవడానికి వీలుంటుంది. లేకపోతే 2001లో కూడా తెలంగాణ ఉద్యోగుల సంఘం మేము స్టేజ్ మీద చెప్పి తెలంగాణ వచ్చేసినాక ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంత డెవలప్మెంట్ అని చెప్పినాక మీరు ఏ విధంగా చెప్పిందని ప్రజలు వీళ్ళ ఉద్యోగాలను కొట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే ఈ తెలంగాణ సాధనలో కూడా సాధించిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇంత బెనిఫిట్ అవుతుందని చెప్పినాక ఇక్కడ బెనిఫిట్ అవుతుందని ప్రజలు తిరగడానికి మనం తిరగబడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగాలు కూడా మేము అప్పటి నుంచి చెప్పినాం 1.5 లాక్ ఉద్యోగులు ఉంటాయి, 1.5 లాక్ 2 లాక్స్ వరకు ఉద్యోగాలు ఉంటాయని చెప్పినాము. ఆ ఉద్యోగాలు మనం చేయొద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీస్ తయారు చేసేసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్చేస్తున్న ఉద్యోగులను తెలంగాణలో ఉంచుకోవాలి, తెలంగాణ మన దగ్గర స్టాఫ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడనే తెలంగాణ పని చేయించాలని చెప్పేసి వాళ్ళ పాలసీ మేకర్ తయారు చేశారు. అందుకోసానికి ఆ యాక్ట్ ఆ విధంగా ఉన్నందుకు వాళ్ళని పంపాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడడం జరుగుతుంది. కేసీఆర్ కూడా ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి మా ఉద్యోగులు మా దగ్గర చేయాలి, మీ ఉద్యోగులు మీ దగ్గర చేయాలంటే అక్కడ ప్రభుత్వము మా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మీ దగ్గర ఉన్న తెలంగాణ మా పంపించని ఒక్కసారి కూడా మన చంద్రబాబు అనడం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఇక్కడ ఉండాలి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చిన్న కావాలి, అడ్మిషన్ కుప్పే ఉండిపోవాలి. కృష్ణ తెలంగాణ వాళ్ళకు ప్రభుత్వం చేతగా కృష్ణ ఎట్లా అయిపోయిందని అవహేళన చేసి మళ్ళా తెలంగాణలో కూడా మళ్ళా తన పంట సాటాలనే ఉద్దేశంతో ఆ విధంగా అందుకోసానికి టీడీపీలో నాయకులతో ఓటు చేతులు రెచ్చగొట్టేసి తెలంగాణను అస్థిరపరచాలని, తెలంగాణకు మనం అన్యాయం చేయాలనే ఉద్దేశంతో అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అన్నాడు 2019 వరకు ఈ ప్రభుత్వం నిలబడాలి కదా చూస్తా నేను అంటున్నాడు అదే నడకలో కూడా సీమాంధ్ర మీడియా కూడా నడుస్తున్నది. కాబట్టి మనం ఏం చెప్పినా కానీ సీమాంధ్ర మీడియా కానీ ఏది చెప్పినా కానీ దాన్ని కూలంకషంగా తెలుసుకొని
దాన్ని మంచి చెడు చేసుకొని మాట్లాడాలి కానీ ఏదో వాడు చెప్పిన మనం 10 మంది కామెంట్ చేసి ప్రభుత్వాన్ని చెడపేరు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద లేదు. ప్రభుత్వం వెనుదనగా ఉండాలి. ఏదైనా మిస్టేక్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఆ సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉద్యమకారులుగా, ఉద్యమ సంఘాలుగా మనం కూడా భాగస్వామ్యం కాబట్టి. ఎందుకంటే ఈ విధంగా మనం తెలంగాణ సాధన చేసిన తర్వాత బంగారు తెలంగాణ అనేది ఏంటని చెప్పిందో ఆ బాధ్యత మనం నిలబడుతున్న బాధ్యత మన మీద ఉన్నది. బంగారు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా సహాయం చేయవలసిన బాధ్యత 5 సంవత్సరాలు మనకు ఉన్నది కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ, మీ అందరికీ పేరు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన బస్సు వికాస్ సమితి గారి బస్సు వికాస్ సమితికి ధన్యవాదాలు. జై తెలంగాణ.